అసలు ప్రసవం ఎలా జరుగుతుంది గురుగారు? సరే ఇవన్నీ అయిపోయి కష్టాలన్నీ తీరినాయి అనుకుందాం. దానికి మళ్ళీ మనం సంభోగ సమయానికే వెళ్ళాలి. ఓహ్! అవునా? ఓకే. తల్లిదండ్రులు సృష్టికార్యం హ్మ్. ప్రారంభించిన లగ్నం చూడాలి. ఆహాహాహా! ఆ లగ్నానికి హ్మ్, 4, 5 స్థానాల్లో శుభగ్రహాలుంటే హ్మ్. వారికి సుఖప్రసవం జరుగుతుంది. అచ్చా! ఇంట్లోనే జరుగుతుంది. ఓకే. 5, 7, 6 స్థానాల్లో కొంచెం మిక్స్‌డ్‌గా హ్మ్. శుభగ్రహాలు కావు, హ్మ్. చెడు గ్రహాలు కావు. అటువంటప్పుడు హాస్పిటల్‌లో జరుగుతుంది. అచ్చా! కష్టప్రసవం అంటారు. హ్మ్. అక్కడ కుజుడు, రాహువు అటువంటి వాళ్ళున్నారంటే ఆపరేషన్, సిజేరియన్, సి అచ్చా! సెక్షన్. ఆ! ఓకే. ఆ సమయానికి చంద్రుడు, కుజుడు ప్రభావం ఉందంటే హ్మ్. వాళ్ళు మార్గమధ్యంలో ప్రసవిస్తారు. ఓహ్! హాస్పిటల్‌కెళ్తున్నప్పుడు ఆ! ఆ మధ్యలోనే ప్రసవం అయిపోతుంది. ఓకే. కొన్ని చోట్ల మా ప్రసవం హాస్పిటల్‌కి తీసుకురాలేని పరిస్థితులుంటాయి. అవును. కొన్ని కరెక్ట్. అరకు అటువంటి చోట కరెక్ట్. అవును. వాళ్ళని డోలీలు కట్టి అవును. తీసుకొస్తా ఉంటారు. అవును. తీసుకొచ్చినప్పుడు ఏ చెట్టు కిందో ప్రసవం అయిపోతుంది. అబ్బబ్బా! ఆ! దానికి కూడా చంద్రుడి దోషం కారణం. ఆ! ఇన్ని రకాలుంటాయి. ఓకే. సో, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ది టైమ్ అచ్చా! వెన్ అవర్ పేరెంట్స్ కాపులేట్. రైట్.